హాయ్ భవాని. జై భవాని. నాకైతే దర్శనం చాలా బాగా అయిపోయిందండి. కాకపోతే చాలా రష్ ఉంది. మేము వచ్చేసరికి 6 o'clock అయితే అయ్యింది భవాని. వచ్చి స్నానం చేసుకొని కృష్ణానదిలో ఇక్కడే స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని రెడీ అయిపోయి కొండకైతే బయలుదేరిపోయాం. మేమైతే ఎంత కన్ఫ్యూజ్ అయ్యామంటే 300కి వెళ్తే బేగెళ్ళిపోతాం, 100కి వెళ్తే బేగెళ్ళిపోతాం. కానీ కింద నుంచి పై వరకు అంతా ఒకటే లైన్. రేట్స్ అయితే పెడతారు కానీ ఎక్కడ కూడా ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. కొండ పైకి వెళ్ళినంత వరకు ఒకటే లైన్. కొండ పైన టికెట్స్ ఇస్తారు, అక్కడ మన కౌంటర్లో తీసుకుంటే బెటర్. కింద అయితే తీసుకోవద్దు. భవానీలకి ఫ్రీ అంటండి, నాకైతే తెలియదు, తర్వాత చెప్పారు. నేనైతే 300 రూపీస్ టికెట్ అయితే వెళ్ళాను. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. ఈ రోజు 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారం అనమాట అమ్మవారిది. కానీ అది చాలా తొందరగా తీసుకెళ్ళిపోయాను. నాకైతే బాగా అనిపించింది అమ్మవారి ఫేస్ సరిగ్గా చూసుకోలేకపోయానని. కానీ దర్శనం అయితే అయిపోయింది కదా, అదే పెద్ద మాట. అక్కడి నుంచి ఇలా వచ్చేసి అక్కడ అన్నప్రసాదం పెట్టారండి, అది భోజనం చేసేసాము. చేసేసి ఇంకా కిందకైతే వచ్చేసాం ప్రసాదాలు తీసుకొని. మాల కూడా అక్కడే గురుస్వాములు అయితే తీసేశారు. అండ్ మాల తీసేసిన తర్వాత మళ్ళీ కృష్ణానదిలో స్నానం చేయడానికి వచ్చాను. ఈ బట్టలు ఇక్కడే విడిచేసి